తీవ్రమైన ఎండ, విపరీతమైన ఉక్కపోతలతో బాగా ఇబ్బంది పెట్టే వేసవంటే మనకు ఇష్టం లేకపోవచ్చు. కానీ వ్యాధికారకాలైన బ్యాక్టీరియాలకు మాత్రం మహా ఇష్టమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉక్కపోత మూలంగా మన చర్మం పైన తేమ ఒక పట్టాన ఆరదు. దీంతో చర్మమంతా తడితడిగా ఉండి ఒకటే చెమ్మగా ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో చర్మం పైన ఉండే బ్యాక్టీరియా తేలికగా లోపలికి చేరిపోతూ ఉంటుంది. అలా చర్మం లోపలకు చేరిన బ్యాక్టీరియా మూలంగా మన చర్మంపై అక్కడక్కడ సెగ్గడ్డలు పుట్టుకొస్తూ ఉంటాయి. తీవ్రమైన నొప్పితో వేధించే సెగ్గడ్డల విషయంలో ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవి సీజన్లో మనలో చాలామందికి సెగ్గడ్డల బాధలు ఎక్కువగా ఉంటాయి. వేడి, ఉక్కపోతల మూలంగా ఈ సీజన్లో మన చర్మం నిరంతరం చెమ్మగా ఉంటుంది. దీంతో బ్యాక్టీరియా, వైరస్ల వంటి వ్యాధి కారకాలు చాలా తేలికగా చర్మం కిందకు చేరిపోయి సెగ్గడ్డలను తెచ్చిపెడుతూ ఉంటాయి. చర్మం కింద ఇన్ఫెక్షన్ కారణంగా చీముతిత్తి ఏర్పడితే దాన్ని సెగ్గడ్డ లేదా చీముగడ్డ అంటారు. సెగ్గడ్డ చాలా నొప్పిగా ఉంటుంది. ఇది ఉన్న ప్రదేశం చుట్టూ శరీరం ఎర్రగా, వేడిగా ఉంటుంది. సెగ్గడ్డను నొక్కటం, పిండటం చేయకూడదు. ఇలా చేస్తే ఇన్ఫెక్షన్ ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉంటుంది. సెగ్గడ్డల బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు పసుపు కొమ్ములను మెత్తగా నూరి ఆ చూర్ణాన్ని నీళ్లతో కలిపి పేస్టులాగా తయారు చేసి సెగ్గడ్డలపై పెడితే అవి త్వరగా మానిపోతాయి. అలాగే ఉలవ ఆకులను మెత్తగా నూరి కొద్దిగా పసుపు పొడి కలిపి పైపూత మందుగా రాస్తే సెగ్గడ్డలు తగ్గిపోతాయి. సీతాఫల ఆకులకు కొద్దిగా ఉప్పును కలిపి మెత్తగా నూరి సెగ్గడ్డలపై కడితే గడ్డలు త్వరగా పగులుతాయి. సెగ్గడ్డల తీవ్రత బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఒక మగ్గులో గోరువెచ్చటి నీళ్లను తీసుకుని అందులో బెటాడిన్ లోషన్ను వేయండి. ఆపై ఆ మృదువైన పొడి బట్టను తీసుకుని ఆ ద్రావణంలో తడిపి సెగ్గడ్డలపై కడితే నొప్పి తగ్గటంతో పాటు సెగ్గడ్డలు కూడా త్వరగా మానుపడతాయి. నువ్వులను మెత్తగా నూరి ఆ చూర్ణానికి కొద్దిగా తేనెను కలిపి ఆపై బాగా ఉడికించి సెగ్గడ్డలపై పట్టులాగా వేసినా మంచి ఫలితం ఉంటుంది. సెగ్గడ్డల తాలూకు నొప్పి, బాధల నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది. సెగ్గడ్డలతో బాధపడుతున్నప్పుడు రోజువారీ ఆహారంలో మాంసకృత్తుల శాతం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఉడికించిన గుడ్డులోని తెల్ల సొనను తీసుకోవటం మేలు. జింక్ టాబ్లెట్లు, మల్టీవిటమిన్ టాబ్లెట్లను తీసుకోవటము మంచిదే. సెగ్గడ్డల తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో కొంతకాలం పాటు ఆయుర్వేద ఔషధాలను వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది.